జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని, కెపాసిటీ బట్టి వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడో ఇడో అనుకుంటున్నా ఏందో. మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి, సమర్థమైన వ్యక్తులు, మానవత్వంతో ప్రజల కోసం రాత్రింబాలు కష్టపడి కార్యకర్తలను కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరికి తప్ప దానికి ఉదాహరణ ఒకటి కాదు 4 ఉన్నాయి. నీకు సమర్థత కావాలి. నేను మంత్రిపై అడేది నేను ఒక జాలితోటి ఒక పైరవి చేసి అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ముంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరుడు అనుకుంటేనే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాలు కాదు, నాకు మాట ఇచ్చినని కాదు. రేపు మంత్రి పదవిలో వస్తే నల్గొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికాలను పక్కన పెట్టాలి. పైరవికాలను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన వాటికి ఏ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. చెప్పండి శంకర్. వ్యక్తం చేశాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గ సమావేశానికి ఈ రోజు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీ సైతం కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి, మంత్రి పదవి అన్న అర్హతలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షంగా తన మంత్రి పదవికి జిల్లాలోని జానారెడ్డితో సహా కొందరు వ్యక్తులు ధృతరాష్ట్ర పాత్ర వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని తనైతే మండిపడడం జరిగింది. అంటే
మంత్రి పదవి అడ్డుకోవడానికి వచ్చింది కాదని తనకు కమిట్మెంట్ ఉందని మంత్రి పదవి కిరీటం కాకుండా బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపారు. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవులు ఇవ్వాలని జానారెడ్డి తెలపడం ఆశా వ్యక్తం అయితే తెలిపారు. తను 30 సంవత్సరాలుగా మంత్రి పదవి అనుభవించాడు, కానీ వేరే వాళ్ళకు వస్తుంటే మాత్రం తను ఓర్చుకోలేకపోతున్నాడని చెప్పేసి జానారెడ్డి అయితే ఆశావాదం వ్యక్తం చేశారు. దేశానికి ఆప్ క్రికెటర్లు ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తే రాష్ట్రాన్ని నుంచి జరిగే దానికి ఇద్దరు అన్నదమ్ములు మంత్రి పదవిలో ఉంటే వచ్చే నష్టం ఏంటి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు వస్తున్నాయని చెప్పేసి జానారెడ్డి కొన్ని సందర్భాల్లో ఇవ్వకూడదని జానారెడ్డి కొన్ని సందర్భాల్లో అన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి అయితే దీనికి వ్యతిరేకంగా అయితే జానారెడ్డి మీద బహిరంగంగానే అసహన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే రాజకీయంలో తను ధృతరాష్ట్ర పాత్ర వహిస్తున్నాడని చెప్పేసి బహిరంగంగా చౌటుప్పల్ ఈ మార్కెట్ కమిటీ సమావేశాన్ని ఏదైతే ఉంటుందో దాంట్లో బహిరంగంగా వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కావచ్చు, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి ఈ 3 ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానైతే వ్యక్తం చేశారు. అంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఒకే కుటుంబానికి చెందిన 2 క్రికెటర్లు ఉండొచ్చు, కానీ ఒకే కుటుంబానికి చెందిన 2 మంత్రి పదవి ఉంటే వచ్చే నష్టం ఏంటి, మంత్రి పదవి అంటే బాధ్యత కదా, మంత్రి పదవి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయని చెప్పేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. దుర్గా. థ్యాంక్ యూ శంకర్.